హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ హుక్స్ అండి. దానికేమో కాజా, షర్ట్ బటను ప్లస్ యూనిఫామ్కి, ప్యాంట్లకి, ఫ్రాక్స్కి వస్తూ ఉంటుంది కదా, ప్యాంట్లకు అలాంటి హుక్స్. ఇవి ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ కుట్లు కూడా వేసుకునేదానికి చాలామందికి రాదండి. ఇవి కూడా నా దగ్గరికి తీసుకొచ్చి వేసి ఇవ్వండి అక్క అని అడుగుతూ ఉంటారు. మీరే ఇంట్లో ఈజీగా నేర్చుకొని ఇవి కుట్టేసుకోవచ్చండి. మనం బ్లౌజ్ హుక్స్ ఏమో ఇలా ఓపెన్ చేసి, ఈ పైన కూడా దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మనము కాజాలో వేసుకున్నప్పుడు నీట్గా తగులుకుంటుంది. ఇప్పుడు హుక్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ హోల్స్లో ఆ పక్క ఒక 4, ఈ పక్క 4 ఇట్లా మనము ముడిలాగా వేసుకుంటే నీట్గా వస్తుందండి, పోకుండా ఉంటుంది. 4 వేసుకున్నారనుకోండి, ఈ హోల్లో 4, ఆ హోల్లో 4 పైన ఇలా ముడి వేసి వేసుకుంటే మనము ఎన్ని రోజులు వేసుకున్నా బ్లౌజ్ పోయేంత వరకు హుక్స్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు హుక్స్కి కాజా చూద్దాము. ముడి వేసుకొని దేనికైనా 4 పొరలు దారం తీసుకోవాలండి. ఏది కుట్టాలనుకున్నా 4 పొరలు అయితే తీసుకోండి. హెమ్మింగ్కి అయితే మనం 2 పొరలు కానీ 1 పొర అయినా వేసుకుంటాము. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇది ఇప్పుడు 3 సార్లు కింద ముడి వేసుకొని కింద నుంచి పైకి, కింద క్లాత్ కింద నుంచి మళ్ళీ పైకి ఎత్తి 3 సార్లు ఎత్తేసుకోవాలి. ఎత్తేసుకున్న తర్వాత చూడండి, వేలు పైన మనము అలా దారం వేసి దాని లోపల నుంచి మనం ఇలా పైకి తీస్తే ముడి పడిపోతుంది. ఇలా వేసుకోవాలండి కాజా. చేతి పై నుంచి ఇలా లాగేసుకున్నామంటే మనం మళ్ళీ ముడి వేయకుండానే పడిపోతుంది. నేనైతే దీన్ని తిప్పించి దీని లోపల తీసి పైకి ఇలా తీస్తున్నాను. గమనించుకొని నేర్చుకోండి. లోపలికి తింపేసి మనం ఆడ సూదిని ఎత్తేసి మళ్ళీ ఒక ముడిలాగా వేసుకొని వేసేసుకుంటే బ్లౌజ్ పోయేదాకా కూడా కాజా పోకుండా ఉంటుంది. అదే కాకుండా ఇంకొక విధంగా కూడా దీన్ని కాజా వేసుకోవచ్చు. నేను కింది నుంచి ఎత్తాను కదా, ఇప్పుడు ఇది క్లాత్ పైన కూడా ఎత్తేసుకోవచ్చు. నేను మామూలుగా ఇలా ఎత్తి మీకు ముందు చూపించాను. ఇప్పుడు దీన్ని క్లాత్ మీదే పైన ఇలా తీసేసుకొని ఈ పక్క ఆ పక్క ఇలా తీసేసుకొని 3 సార్లు మనం ఇలా ముందు ముడి వేసుకున్నాం కదా, అలా వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బటన్ కుట్టేది చూద్దాము. బటన్ కుట్టడం చాలా ఈజీ అండి. దాన్ని కూడా నా దగ్గరికి తీసుకొచ్చి వేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముడి వేసుకొని పైకెత్తి ఆ హోల్స్లో నుంచి ఒకదానిపైన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి వేస్తే సరిపోతుందండి. క్రాస్గా అయినా చక్కగా అయినా వేసుకుంటే సరిపోతుంది. పైకెత్తడము, ఇంకో హోల్లో దించడము, మళ్ళీ ఇంకో హోల్లో పైకెత్తడము, దించడం, అంతేనండి. ఇది కూడా చాలామందికి రాదండి. ఇలా చిన్న చిన్నవి నేర్చుకోవచ్చండి. మీరు షాపుల దగ్గరికి పోయి అవి వేయించుకొని వచ్చే లోపల మీరు ఇంట్లో అయినా నేర్చేసుకుంటే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరు నేర్చుకున్నట్టుంటే ఇంట్లో ఏదో ఒకటి హుక్సో, కాజానో, షర్ట్ బటనో చాలామందికి పోతూ ఉంటుందండి. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని ఇది కూడా రాదని కూడా చాలామంది తిడుతూ ఉంటారు. నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటారండి. ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదేమో ప్యాంట్ బటను. ఈ బటను చిన్నపిల్లలకి యూనిఫామ్ ప్యాంట్లకు కానీ, యూనిఫామ్ డ్రాయర్లకు కానీ, ఈ యూనిఫామ్ ఫ్రాక్స్కి కానీ పోయిందంటే అది ఎవరు మళ్ళీ వేసుకోరండి. అవి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవేమో బాగా ఉంటాయండి, కానీ ఇవి పోయినందువల్ల వాళ్ళు వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మీరు అదే ఇది నేర్చుకొని ఏ ఫ్యాన్సీ షాపుల్లో అయినా ఈ హుక్స్ దొరుకుతుందండి. తీసి మళ్ళీ వేశారంటే ఆ ప్యాంట్లు అవంతా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హుక్స్ కుట్టడం చాలా కష్టం అనుకుంటారండి, కానీ ఇది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కింద ఒక 2 సార్లు దారం తీసి ఎత్తేసుకొని ఆ సైడ్ హోల్స్లో ఆ సైడ్ కూడా అలాగే పెట్టి కుట్టేసి ఈ సైడ్ కూడా అలాగేనండి
ఈ సైడ్ కూడా ఒక 2-3 కుట్లు అలా వేసుకొని ఏ కుట్టుకైనా మీరు ముడి వేసుకోండి, అవి పోకుండా చాలా రోజులు ఉంటాయి. ఈ ఉక్స్ అంతా మనము మిషన్ దగ్గర కూడా ఈ కింద కూడా అలా కుట్టేసి తీసేస్తే సరిపోతుంది. ఈ ఉక్సులంతా కూడా కొంచెం అటు ఇటు కుట్టారంటే మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందండి. దానివల్ల మనము హుక్స్ అనేది నీట్గా వేసి ఇవ్వడం నేర్చుకోవాలి. మన దగ్గర పనిచేసే హుక్స్ వేసే వాళ్ళకైనా కూడా మనం 10 సార్లు చెప్పి నీట్గా వేయండి, బాగా వేయలేదంట అని చెప్పి చేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.